హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అని ఉంటుంది. ఇక నిఫ్టీ రేంజ్ 22,475 రేంజ్లో నిఫ్టీ ఉంటే 48,923 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఏం చూద్దాం. ఇక్కడ ప్రీవియస్లో KC20 అని చెప్పేసి ఇది ఇండికేటర్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇదైతే ఒక బెస్ట్ ఇండికేటర్. అంటే దీని గురించి అయితే మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ రేంజ్కి వస్తుందో, ఇక్కడ దీని రేంజ్కి వస్తుందో మనం అనేది మనం సిఈ సైడ్ ఉండాలి. సిఈ సైడ్ అంటే మనం సిఈ పొజిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే దీనికి ఉందో మనం అనేది పిఈ సైడ్ ఉండాలి. ఇది అనేది మన బ్రేక్అవుట్ బ్లూ అనేది బ్లూ పై కింద ఉంటేనేమో పిఈ స్ట్రాంగ్, దీనికి పైన ఉంటేనేమో సిఈ స్ట్రాంగ్. ఈ రకంగా మనం అయితే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఇదైతే ఓకే బెటర్ ఇండికేటర్ అని మనం దీంతో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. దీని అయితే ఫాలో అయితే కావచ్చు. దీని అయితే మనం వాచ్ లిస్ట్లో ఇచ్చుకొని ఫర్దర్ ఇండికేటర్ గురించి అయితే మనం చూద్దాం. ఇక్కడైతే నెక్స్ట్ ఇండికేటర్ మనం అయితే యాడ్ చేసి చూద్దాం. క్లికింగ్ ఆక్సిలేటర్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసి చూద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి అయితే చూద్దాం. ఇక్కడ ఓకే దీని ప్రకారం ఇలాంటివి మాత్రం మనకి ఇలాంటి యూజ్లు, కాకపోతే దీంతో అయితే మనం ట్రేడింగ్ అయితే చెయ్యొచ్చు లేదో అనేది తర్వాత విషయం. కానీ దీంతో అయితే ఎలాంటి యూజ్ అయితే లేదని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఆక్సిలేటర్ తోటి దీని అయితే మీరు ట్రేడ్ చేస్తారు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి సెట్టింగ్ అయితే చూద్దాం. సెట్టింగ్స్ చూసిన తర్వాత ఒకసారి అయితే ఇన్పుట్స్ అయితే చార్ట్లో ఉంది. ఇక్కడ స్టైల్ విజిబిలిటీ ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే దీంతో అయితే ఎప్పుడైతే ఇది చూడండి, ఇప్పుడు ఇది క్లింగింగ్ ఆక్సిలరేటర్ అని చెప్పేసి ఇది ఎలాంటి యూజ్ అయితే లేదని నేనైతే పర్సనల్గా నా ఒపీనియన్. ఓకే నెక్స్ట్ దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. దీంతో అయితే ఎలాంటి యూజ్ లేదని నేనైతే దీన్ని అయితే యూజ్ అయితే చెయ్యను. నాకైతే అంత పర్ఫెక్ట్ అయితే అనిపించలేదు. అందు గురించి దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం అయితే చూద్దాం. తర్వాత నో షూర్ థింగ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చూద్దాం. దీంతో ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి యాజ్ కూడా దగ్గరలో దాంట్లోనే ఉంది. కాకపోతే దీన్ని ఏంటంటే మనకు ఒకటి చూపిస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా 0-0, ఇది కిందికి వస్తే మాత్రం పిఈ స్ట్రాంగ్, దీని పైన ఉంటే కాల్ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం దీంతో అయితే కొంతవరకు అయితే ఇది బెటర్గా చూపించే ఛాన్సెస్ ఉందని చెప్పేసి. ఎందుకంటే దీని పైన ఉందనుకో అప్పుడు కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది, కిందికి వస్తే మాత్రం పుట్టు స్ట్రాంగ్ అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇది చూపిస్తుంది. ఓకే దీన్ని కూడా మనం రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి చూద్దాం. నాకు దీంతో పెద్ద యూజ్ లేదని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్. ఓకే మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ లీస్ట్ స్క్వేర్స్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. ఈ మూవింగ్ యావరేజ్ తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే దీన్ని అనేది 25 చూసిన SMA 25 దాంతో దీంతో అయితే బెటర్ ఇండికేషన్స్ అయితే కనబడుతుంది. దీంతో అయితే మనమైతే ఇక్కడ స్టైల్స్ తర్వాత ఓకే ఫ్రెండ్స్, దీంతో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే సింపుల్గా మనకు కనబడుతుంది. దీంతో ఇది మనం ఓకే ఇక్కడ ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్అవుట్ ఇస్తుందో, మనం దాని సైడ్ అయితే ఉండాలి. ఈ కనుక మాత్రం సింపుల్గా మాత్రం ఇదైతే మనకు మన ఎంట్రీస్ అయితే ఈజీగా మనకైతే ఫైండ్ అవుట్ అయితే చేస్తుంది. మనమైతే ఎప్పుడైతే దీని నుంచి వెళ్ళి ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనకు కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మాత్రం మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది డ్రాప్ అయ్యద్దు మూమెంట్ తీసుకుంటే మాత్రం కింది సైడ్ అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ రిలీజ్ అయింది వెంటనే మాత్రం కిందికి అయితే డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఈ మూవింగ్ అవరేజ్ అనేది వర్క్ అయితే చేస్తుంది. ఓకే నేనైతే దీని అయితే బెటర్ ఇండికేషన్గా మాత్రం నేనైతే కన్సిడర్గా చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్న సెట్టింగ్స్ కూడా నేనైతే 25 మూవింగ్ యావరేజ్ తోటి అయితే మూవ్ అయితే అవుతుంది. విజిబిలిటీ మాత్రం ఈ రకంగా ఉంది. ఓకే ఇది అనేది మనం నెక్స్ట్ నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో కూడా ఈ రకంగా మాత్రం ఉంది. ఇది ఏమైనా కూడా ఇది అనేది ఈ విధంగానే వర్క్ అయితే చేస్తుంది. ఓకే బెటర్గా అయితే వర్క్ చేస్తుంది. మీరు
ఈ ఇండికేటర్ యూజ్ చేసి అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇదైతే బెటర్ ఇండికేషన్. దీన్ని అయితే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని అయితే ట్రేడింగ్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.